వీర్యం, సెమెన్, ది మోస్ట్ పవర్ఫుల్ ఫ్లూయిడ్ ఇన్ యువర్ బాడీ. ఇది కేవలం లిక్విడ్ అయితే కాదు, ఇది డిఎన్ఏ. ఇది నీ యాన్సెస్టర్ బ్లూ ప్రింట్. నీ ముందున్న జనరేషన్ డిసిప్లైన్, స్ట్రగుల్, సాక్రిఫైజెస్ అన్నింటినీ డిస్టిల్ ఫామ్ ఇదే. బ్రహ్మచర్యం పాటించాలి అని అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక క్వశ్చన్ అడుగు, దాంతో నువ్వు ఏం సాధిస్తావు? ఏం కావాలి నీకు? వాట్ యు వాంట్ అండ్ వాట్ విల్ యు గెయిన్ అండ్ వై? ఈ ఆన్సర్స్ నాకు చెప్పకు, ప్రపంచానికి చెప్పకు, నీకు నువ్వే చెప్పుకో. ఎందుకంటే రీజన్ లేకుండా చేసిన బ్రహ్మచర్యం లాంగ్ రన్లో నిలబడదు. ఇప్పుడు రియల్ వర్డ్ విను. నీ ఫ్లూయిడ్ బయటికి తీయడానికి ప్రపంచం చాలా క్లెవర్గా ఉంటుంది. రీల్స్, వీడియోస్, లవర్, కొలీగ్స్, ఉమెన్, నీ చుట్టూ ఉన్నవి నిన్ను ఎలివేట్ చేయడానికి కాదు, నిన్ను డ్రైన్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఒక్క రీల్ జస్ట్ వాచ్, ఒక్క లుక్ జస్ట్ నార్మల్, ఒక్క థాట్ నథింగ్ రాంగ్. కానీ సెక్షువల్ థాట్లో ఏంటో తెలుసా? అది ఇమాజినేషన్ కాదు, అది మోస్ట్ పవర్ఫుల్ ఫ్లూయిడ్ని బయటికి లాగే ట్రిగ్గర్. సెక్షువల్ థాట్ అంటే మైండ్ పైనది, బాడీ కిందది, రెండింటిని మిక్స్ చేసే కెమికల్ రియాక్షన్. మైండ్ లూస్ అయితే బాడీ ఫాలో, బాడీ లూస్ అయితే ఎనర్జీ డ్రైన్, ఎనర్జీ డ్రైన్ అయితే ఫోకస్ గాన్, హంగర్ గాన్, ఫైర్ గాన్. ఎవ్వరూ నీ దగ్గరికి వచ్చి నీ శక్తిని ఇవ్వు అని అడగరు. అది స్వీట్గా, అట్రాక్టివ్గా, నార్మల్గా వస్తుంది. అందుకే డైలీ ఫైట్ తప్పదు. ఎస్, డైలీ ఫైటే. బ్రహ్మచర్యం అంటే స్త్రీలని ద్వేషించడం కాదు, ప్రపంచం నుండి పారిపోవడము కాదు, నీ ఫ్యూచర్ కోసం నీ పవర్ని నువ్వే గాడ్ చేయడం. మళ్ళీ అడుగు నీకు నువ్వే మిర్రర్లో చూసుకుంటూ, వాట్ యామ్ ఐ డూయింగ్ దిస్? వాట్ డూ ఐ వాంట్ టు బికమ్? వాట్ ఈస్ వర్త్ ప్రొటెక్టింగ్ మై ఫ్లూయిడ్ ఫర్? నీ ఆన్సర్ క్లియర్ అయితే రీల్స్ కూడా వీక్, థాట్స్ కూడా వీక్, వరల్డ్ కూడా వీక్. రీజన్ స్ట్రాంగ్ అయితే రిటెన్షన్ ఆటోమేటిక్. నీ సైలెన్స్లోనే నీ పవర్, నీ కంట్రోల్లోనే నీ డిస్టినీని తిరగరాయాలంటే బ్రహ్మచర్యం తప్పదు, డైలీ ఫైట్ తప్పనే తప్పదు. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.